నమస్కారము. పిజీ రెయిన్బో ఛానల్కి స్వాగతం. మళ్ళీ ఈవేళ ఒక కొత్త భావంతో మేము అందరికీ వచ్చేసాము. అదేంటంటే భయం. ఇంగ్లీష్లో ఫియర్, టెర్రర్ అంటారు. కానీ దాని ముందర ఒక చిన్న విన్నపం. ప్రేమ అన్న వీడియో అది నేను మాట్లాడాను, కానీ అది ఏమైందంటే మెట్లేదో వచ్చింది. జస్ట్ ఫస్ట్ మొత్తం షూటింగ్ అంతా మెట్లు చూపిస్తుంది. అది మన 15 వ్యూస్ ఉండి ఇవాళ 2 వ్యూస్ ఏదో చూపెడుతుంది. అదేదో బగ్ అయినా ఎంటర్ అయిందో లేదో తెలియదు, కానీ కొంచెం ఆ వీడియో చూసి కొంచెం లైక్ చేయండి. నాకు ఎంతో హెల్ప్ చేసిన వారు అవుతుంది. లేకపోతే మళ్ళీ షూట్ చేస్తాం చేయమంటే. సో ఇవాళ టాపిక్కి వచ్చేద్దాం. భయం. అసలు భయం అంటే ఏంటి? అది ఎట్లా వ్యక్తపరుస్తారు పిల్లలు? ఇప్పుడు రాత్రి అయిందంటే చీకటిగా ఉంటుంది, అప్పుడు భయపడతాం కదలడానికి. వెలుతురు లేకపోతే భయపడతాం, కరెంటు పోతే భయపడతాం, తర్వాత ఏమైనా జంతువులు అవి చూస్తే భయపడతాం, అరుస్తాం, ముట్టుకోం. అక్కడి నుంచి బల్లి పాము వెళ్తే భయపడతాం. తర్వాత కష్టమైన పరీక్షలు ఉన్నప్పుడు సబ్జెక్టుని అర్థం కాకపోతే టీచర్ ఏమైనా అంటుందేమో అని భయపడతాం. హోంవర్క్ చేస్తే టీచర్ కొడుతుందేమో అని భయపడతాం. అమ్మ డాడీకి చెప్పకుండా డబ్బులు తీసుకుని సినిమాలు చూస్తూ ఉంటే వాళ్ళు తెలిస్తే తిడతారని భయపడతాం. ఇలాగ సందర్భం పట్టి భయం అనే పదం వాడబడుతుంది. కానీ భయం అనేది దానికి పాజిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. సో మనిషిలో భయం అనేది ఉండాలి, కానీ ఎక్కడ ఉండాలి, అలాగని ఎక్కడ ఉండకూడదు అన్నది ఈ వీడియోలో కొన్ని నేర్చుకుందాం. తర్వాత వాటిని ఎలా నివారించగలం. ఇప్పుడు చిన్నపిల్లల్ని తీసుకోండి, వాళ్ళకి భయం అంటే తెలియదు. ఎక్కడంటే వెళ్ళిపోతారు, మెట్లు దిగిపోతారు, తర్వాత మెట్ల వెళ్తే పడతామని తెలియదు. పైన వరండాలో కిందకు చూస్తారు. ఏదైనా యానిమల్స్ కుక్కలు అని వెళ్తుంటే వాటితో ముట్టేసుకుంటారు, చేస్తారు. పాము వెళ్తుంటే బొమ్మ ఏదైనా వాళ్ళకి తెలియదు భయం అంటే ఏమిటంటే. కానీ అప్పుడు ఏంటి, మనం చూసుకుంటూ ఉండాలి, మనం వెనకాల జాగ్రత్తగా ఉండాలి. అలాంటి పిల్లలు ఎదుగుతుంటే కొంచెం కొంచెం భయం కాన్సెప్ట్ని వివరిస్తూ ఏం భయం లేదమ్మా, ఏం చేయదు, కానీ దాని యొక్క పాజిటివ్ నెగిటివ్ ఎఫెక్ట్ చెప్పాలి. ఇప్పుడు కుక్కే ఉంది, కుక్కతో ఎలా డీల్ చేయాలి, వాళ్ళ భయం పొగట్టాలి, కానీ మన సరైన పద్ధతిలో వాళ్ళకి ఎలా హ్యాండిల్ చేయాలనేది నేర్పించాలి. అలాగే పెద్దవాళ్ళ విషయంలో కొంచెం కరెంటు పోయింది అనుకోండి, భయపడద్దు, కూర్చోండి. అట్లనే దానికి ఏమంటాం, కరెంటు పోతే ఎట్లా ఉండాలి, తర్వాత పెద్దవాళ్ళు తిడితే ఇవన్నీ మనం వివరించి సొల్యూషన్స్ చెప్తూ పోయింటే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. సో భయం ఏంటంటే ఉండాలి. ఇప్పుడు తప్పు పనులు చేస్తున్నప్పుడు పిల్లలు భయం అనేది ఉండాలి. అమ్మో చేస్తే అమ్మ వాళ్ళు తిడతారు, వాళ్ళు తెలిసిందంటే ఇది అట్లా చేయకూడదని. రోడ్ క్రాస్ చేసి వెళ్తూ ఉంటే జాగ్రత్తగా వెళ్ళాలి, వెళ్ళకని అనొద్దు, ఎలా వెళ్ళాలని చెప్పండి. తర్వాత ఎందుకంటే యాక్సిడెంట్స్ అవుతాయి, ఇట్లా చెప్పడం. మనం చెప్పే విధానం, అది నేర్పించే విధానం వాళ్ళకి అర్థమైనట్టు చెప్తే తప్పకుండా భయం అనే కాన్సెప్ట్ మనం తొలగించవచ్చు. పెద్దవాళ్ళు అంటే గౌరవం ఉండాలి, అట్ ద సేమ్ టైం కొన్ని విషయాల్లో భయం కూడా ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి, లేకపోతే రౌడీలో తయారవుతారు పిల్లలు. తర్వాత దానికి మెయిన్లీ తల్లిదండ్రులు ఎక్కడ స్ట్రిక్ట్ ఉండాలో అక్కడ స్ట్రిక్ట్ ఉండాలి, ఎక్కడ భయపెట్టాలో అక్కడ భయపెట్టాలి. భయపెట్టాలంటే కత్తితో పోయేస్తాను, ఏమంటే కొడతాను, చిగడలు పెట్టేస్తాను, అట్లాగేం కాదు. జనరల్గా మీ భయం అనేది ఉండాలి. తర్వాత ఇందాక చెప్పించిన వీడియోలో ఉత్సాహం అనేది, ఏ పనైనా మనం మంచి పద్ధతిలో పిల్లల్ని ఉత్సాహపరుస్తూ మాట్లాడామంటే వాళ్ళు తప్పకుండా ఏదైనా కూడా నేర్చుకుంటారు. నెక్స్ట్ పెద్దవాళ్ళు ఏ పని చేయకూడదో చెప్పండి మంచిగా. నేను కావాలంటే అడగమని చెప్పండి. ఇంకొకటి, ఎక్కువ భయం పెట్టేసి పిల్లలు చేసినా కూడా అది వాళ్ళ చదువులో కూడా నిరుత్సాహం అవుతుంది, వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఇంకా తర్వాత నోరిప్పలేరు, ఏం చెప్పలేరు. అట్లా కూడా భయం అనేది వాళ్ళలోనే పెట్టేసుకుంటారు. అంత భయపెట్టద్దు పిల్లల్ని, ఎందుకంటే ఏదంతవరకు అంతే. సో వాళ్ళు మన దగ్గర ఫ్రెండ్స్గా ఉండాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్ని మన ముందర చెప్పేటట్టు ఉండాలి. సో భయం కాన్సెప్ట్ డీల్ చేసినప్పుడు తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి పిల్లలతో. అట్లానే మనం కూడా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకసారి ఎప్పుడైనా కూడా రాత్రిలో ఒకసారి ఉండాల్సి వస్తుంది, ఒకళ్ళు భయపడతాం, అప్పుడు హనుమాన్ చాలీసా లాంటి పుస్తకాలు చదువుకోండి. తర్వాత భయభక్తులు ఉంటేనే మనం వృద్ధిలోకి వస్తామని పెద్దవాళ్ళు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. అది నిజంగా ముమ్మాటికి 100కి 100 కరెక్ట్ అండి. ఓకేనా? తర్వాత మనం పిల్లలకి స్వేచ్ఛ ఇవ్వాలి, వాళ్ళని మాట్లాడడానికి టైం ఇవ్వాలి, వాళ్ళు చెప్పింది మనం వినాలి.
అందుకని టైం కేటాయించుకోవాలి. నేను అప్పుడే మనకి వాళ్ళ మనసులో ఏమున్నది అనేది తెలుస్తుంది. మనం ఊరినే కసురుకొని మనం అనుకున్నదే వాళ్ళు చేయాలన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళ లైఫ్లో సక్సెస్ కారు, నష్టమే అవుతుంది. మా కొడుకు విషయంలో కూడా అట్లానే అయింది. సో నేను ఏమన్నానంటే వాళ్ళకి ఏంటి, వాళ్ళ అభిరుచి ఏంటి, వాళ్ళకి ఏమి ఇష్టం, చదువు అవని, యాక్టివిటీస్ అవని లైఫ్లో కొట్టి ఇప్పుడు కాసేపు వెళ్ళి ఆడుకున్నంటే ఆడుకునేవాడిని, కానీ చూస్తూ ఉండండి. ఈ టైం అని పెట్టండి, ఒక టైం టేబుల్ పెట్టండి, వచ్చేయాలి అట్లా. అందరిని అరవడం వలన కొట్టడం వలన ఏం లేదు, వాళ్ళు ఇంకా మొండికెక్కిపోతారు. మనం ఏదో భయపడుతున్నాం అనుకుంటాం, కానీ ఏమీ లేదు. మనం చేసేది వాళ్ళని నాశనం చేస్తున్నాం. మనకి వాళ్ళ మధ్యలో ఉన్న ర్యాపోర్ట్ దూరం అయిపోతూ ఉంటుంది అన్నమాట. సో అట్లాగా ప్రతిదీ కూడా డీల్ చేయడంలో చాలా అనుభవం కావాలి, ఓర్పు కావాలి, అలానే చాలా ఆలోచనలతో మనం ప్రతి మాట తూచి తూచి మనిషి వ్యక్తిత్వం బట్టి మసులుకోవాలి, మాట్లాడాలి. ఈ రోజుల్లో మాట ద్వారా కూడా మనుషులు దూరం అయిపోతున్నారు. ఇంట్లో భర్తతో మాట్లాడాలంటే ఆలోచించాల్సి వస్తుంది, పిల్లలతో మాట్లాడాలంటే ఆలోచించాల్సి వస్తుంది, పెళ్ళాక కోడళ్ళు వస్తే వాళ్ళతో మాట్లాడి ఆలోచించి వస్తుంది. అందుకే జనరేషన్ గ్యాప్ వచ్చేసింది. మనకునేది మన పిల్లల్లో ఉండట్లేదు. తర్వాత వాళ్ళు ఏం చేసుకుంటారో ఎలా చేసుకుంటారో మనకు తెలియదు. నిజంగా చెప్తున్నా, ఈ ఐటీ జాబ్స్ వాళ్ళని అదవని ఇదవని చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది. సో ఇలా భయం అనేది ఏంటంటే ఉండాలి, కానీ ఎంతవరకు అనేది చెప్పాలి. అట్లనే కొన్ని యానిమల్స్, జంతువులు ఉంటాయి అనుకోండి, ఇప్పుడు పాము ఇట్లాంటివన్నీ ఇవన్నీ ముట్టుకోకూడదమ్మా, ప్రమాదం, నేను జాగ్రత్తగా చూసుకోవాలి. రోడ్డు మీద నడుస్తుంటే వాహనాలు వస్తుంటే ఇటు చూసుకుని నడవాలి. ఇట్లా ప్రతిదీ మనం నేర్పించాలి. ఇప్పుడు ఇంట్లో కూడా వంట చేస్తున్నప్పుడు ఆడపిల్లలు ఎదుగునా మగపిల్లలు వెళ్తున్నా కత్తి లాంటివి ఉంటాయి, కత్తి తర్వాత కత్తిర ఇట్లాంటి వాళ్ళతో డీల్ చేసినప్పుడు మెల్లిగా పక్క నుండి వాళ్ళకి నేర్పించండి. ఇలా పట్టుకోవాలమ్మా, ఇలా చేయాలి, జాగ్రత్తగా చేయాలి, లేకపోతే వేలు కట్ అయిపోతుంది, కత్తిరితో చేసినప్పుడు ఎట్లా చేయాలి. అలాగే వంట దగ్గర పనులు చేస్తున్నప్పుడు భయపడితే ఏం లాభం, రేపు పొద్దున వాళ్ళు కూడా వంట చేయాలి, వాళ్ళు ఇది చేయాలి, అన్నీ డీల్ చేసుకోవాలి కదా. తర్వాత బయటికి వెళ్ళి మార్కెట్లో ఎలా మసులుకోవాలి, ఏదో ఒక వస్తువు ఇచ్చి కొని ఎలా డబ్బులు అడిగి బేరం అని చిన్నప్పటి నుంచి ప్రతి విషయంలో మనం నేర్పిస్తేనే వాళ్ళకి భయం అనేది పోతుంది, మొహమాట అనేది పోతుంది, మాట్లాడగలుగుతారు. అలానే భయం అని పెట్టామనుకోండి వాళ్ళు ఏమీ చేయలేరు. మళ్ళీ చెప్తున్నాం. సో భయం ఇన్ని రూపాలు దాలుస్తుంది అన్నమాట మనం. అట్లనే ఇప్పుడు ఇంట్లో అంటే తాతగారు పెద్దవాళ్ళు సాధారణంగా ప్రేమతోనే ఉంటారు, కానీ ఎక్కడో స్ట్రిక్ట్గా ఉండాలి, వాళ్ళ దర్జాగా ఉండాలని చెప్పి కొందరు కసురుతూనే ఉంటారు. అప్పుడు పిల్లలు ఇష్టపడరు వాళ్ళ దగ్గర వెళ్ళడానికి. అప్పుడు మీరు చెప్పి ఏం చేస్తే వాళ్ళని మార్చుకోగలం అని చెప్పి మనం చేశారనుకోని ఆటోమేటిక్గా పెద్దవాళ్ళు కూడా మారుతారు. అది మన నైపుణ్యం పట్టి ఉంటుంది. మనం ఆలోచించుకోవాలి వాళ్ళిద్దరి మధ్యన ఎట్లా బాండ్ పెంచగలం అనేది. సో ఇట్లాగా భయం తొలగించడానికి, భయం ఉండడానికి కూడా సర్కమ్స్టెన్సెస్ ఆ సిచ్యువేషన్ బట్టి ఉంటుందన్నమాట. అలాగే వాళ్ళకి ఇష్టమైన దాంట్లో మనం ఫోర్స్ చేసామనుకోండి ఏం ఉపయోగం లేదు. ఏదో మన భయానికి మనం ఏదో అంటాం, కొడతాం, తిడతామని నా భయం నీ భయం వాళ్ళు ఏం చేస్తారు, వెళ్తున్నారు, కానీ వాళ్ళు ఉత్సాహంగా అందులో పాల్గొనట్లేదు. ఆటోమేటిక్గా ఏమవుతుంది, అది ఇంట్రెస్ట్ ఉండదు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, హెల్త్ మీద పడిపోతుంది, వాళ్ళ టైం క్రియేటివ్గా ఉపయోగించుకోవట్లేదు. సో ఆటోమేటిక్గా ఏంటి, వాళ్ళకి లాస్, మనకి లాస్, డబ్బు లాస్, ఏం లాభం, టైం వేస్ట్. సో అట్లాగా సమయం బట్టి సందర్భం బట్టి ఈ భావం అనేది రూపం దాల్చుతూ ఉంటుంది. తర్వాత బయట వెళ్ళినప్పుడు కొందరు తెలియని జనాలు ఉంటారు, కొత్త వాళ్ళతో ఎట్లా డీల్ చేయాలని చెప్పాలి. ఎవరైనా ఇస్తే మనకు తెలియని వాళ్ళు తీసుకోవద్దని చెప్పడం. తర్వాత ఈ ఏమంటాం, ఎవరిని కొట్టద్దని చెప్పడం, పక్షుల్ని వాటిని కూడా జోలికి వెళ్ళొద్దు. వెళ్ళారంటే అవి మనల్ని ఇచ్చేస్తాయి. మన పక్క నుంచి వెళ్ళిపోయామనుకోండి అవి మనల్ని ఏం చేయని. సో ఇట్లా ప్రతిదీ మనం చెప్పుకుంటూ వెళ్ళామనుకోండి, వాటిని కొట్టద్దు, రాయి విసరద్దు, వాళ్ళని హాని చేయకూడదు. ఆటోమేటిక్గా వాళ్ళలో కూడా మంచి అలవాట్లు వస్తాయి. సో భయం పుడుతుంది. చిన్నప్పటి నుంచి ఏంటంటే కొంచెం పిల్లి, కుక్క ఇట్లాంటివన్నీ అంటే ముట్టుకోక్కర్లేదు, కానీ వాళ్ళతో ఎలా డీల్ చేయాలి చెప్పామంటే వాళ్ళు కూడా ఏవి మంచి యానిమల్స్, ఏవి డేంజరస్, ఏవి దేని దగ్గరికి వెళ్ళకూడదు. ఇంట్లో ఇప్పుడు కాక్రోచ్లో కూడా ఉంటాయి, కాక్రోచ్ బల్లీలు ప్రతి ఇంట్లో ఉంటాయి, చీమలు లాంటి ఇట్లాంటివి కూడాను. సో ఎట్లా నివారించుకోవాలి, ఆ భయంలో తొలగించుకోవాలి, దాన్ని ఎట్లా తరిమి కొట్టాలనేది నేర్పించాలి చిన్నప్పటి నుంచి పిల్లలు. కొందరు ఇప్పటికి కూడా 20-30 ఏళ్ళు వచ్చినా భయపడతాం. కాక్రోచ్ అంటే భయపడతాం, చిన్న పురుగులు అంటే భయపడతాం, బల్లీలకు భయపడతాం. ఇవి ప్రతి ఇంట్లో ఉంటాయి, కానీ మనం ఎట్లా నివారించుకోవాలి, ఎట్లా ఏంటని చిన్నప్పటి నుంచి నేర్పించాలంటే ప్రతి విషయంలో ఈజీ అవుతుంది. అట్లనే స్కూల్లో కూడా టీచర్లు ఏమైనా చెప్తూ ఉంటే భయపడతారు కొందరు పిల్లలు, సబ్జెక్ట్ ఫియర్ ఉంటుంది. ఆ సబ్జెక్ట్ అర్థం కాకపోతే మనం ఏం చేయాలి, ట్యూషన్ పెట్టడం లేకపోతే టీచర్తో మాట్లాడడం, అది సొల్యూషన్, నివారణ అనమాట.
అప్పుడు ఏమవుతుంది, ఆ పిల్లాడిని కొంచెం టీచర్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెడుతుంది, పిల్లాడు కూడా భయపడ్డు, ఆ టీచర్ వచ్చి నిదానం మాట్లాడితే పిల్లాడు కూడా పిల్లాడు కానీ పిల్ల కానీ అర్థం కాని వాళ్ళు టీచర్తో మాట్లాడారు. సో ఇద్దరు మాట్లాడితే ఆటోమేటిక్గా ఆ సబ్జెక్ట్ ఫియర్ పోతుంది, వాళ్ళు బాగా నేర్చుకోగలుగుతారు, టీచర్ బాగా చెప్పగలుగుతుంది, వాళ్ళిద్దరి మధ్యన బాండింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇట్లాగా ప్రతి విషయం సందర్భం బట్టి సొల్యూషన్ ఉంటుంది అన్నమాట. ఈ భయం అనే కాన్సెప్ట్ అన్నమాట చాలా చాలా ఇంపార్టెంట్. ఒకటి మెయిన్ కోపం తొలగించుకోవాలి. ఈ భయం అనేది మటుకు పాజిటివ్ నెగిటివ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. తర్వాత మంచి అలవాట్లు నేర్పించండి. ఎక్కువ ఏంటంటే ఇప్పుడు దెయ్యం ఉందని భయపట్టించద్దు. పిల్లలు భోజనం చేయట్లేదు చిన్నపిల్లల్ని, వాటిని ఏం చేస్తారు, సాధారణంగా చీకటి రూమ్లో పెట్టేస్తాను, అదేమంటాం అక్కడ దెయ్యాలు ఉంటాయి, రాక్షసులు ఉంటాయి, మీరు ఇలా చెప్పుకుంటూ వెళ్ళారనుకోండి, అదే వాళ్ళకి ఉండిపోతుంది. చీకటి కనిపించిన కరెంటు పైన వాళ్ళని కదలరు, అక్కడే కూర్చుంటారు. అలా కూడా అలవాటు చేయండి. అట్లా కాకుండా ఏదైనా మంచి మాటలు చెప్తూ, కథలు చెప్తూ, ప్రోగ్రామ్ మీద చూపెడుతూ, ఏదైనా ఇన్సిడెంట్ మీద చెప్తూ, ఒక నీతన కథ చెప్తూ, మంచి విషయాలు మాట్లాడుతూ ఏదైనా నేర్పించడానికి ప్రయత్నించండి. అంతేగాని ఇలా ఇండైరెక్ట్గా భయపెడుతూ అన్నీ మాట్లాడుతూ మీ పని అయిపోతుందిగా త్వరగా అనుకుంటే మనం అది మంచి చేయట్లేదు. పిల్లల్లో భయం అనే క్యారెక్టర్ని ఇంకా స్ట్రాంగ్గా ఇచ్చేస్తుంది. వాళ్ళు ఆటోమేటిక్గా ఏమవుతున్నాయి, ఇంకా భయపడిపోతూ ఉంటారు. ధైర్యం అన్న దాని సంగతి మర్చిపోతారు. వాళ్ళు ఉన్న కాస్త ధైర్యం కూడా పక్కకి వెళ్ళిపోయి మొత్తం భయం ఆ ధైర్యాన్ని కప్పేస్తారు అన్నమాట. సో ఇది నాకు తోచిన కొన్ని విషయాలు. సో ఇట్లాగా అన్ని పనులు చిన్నప్పటి నుంచి మనం నేర్పించాలి. దేనికి భయపడద్దు, వెళ్ళొద్దు, చేయొద్దు అని చెప్పద్దు. బండి నేర్చుకోవడం అని, స్కూటర్ నేర్చుకోవడం అని, కారు అని ఏదైనా కూడా ఉండి వెళ్ళి చేసి స్విమ్మింగ్ అని, ఇట్లా అన్నిటికీ నీళ్ళు అంటే భయపడ్డాం, నీళ్ళలోకి వెళ్తే భయపడ్డాం, మెట్లు ఎక్కితే భయపడడం, ఇట్లా కాదు. అది వెళ్ళడం వల్ల ఏమవుతుందనేది మనం చెప్పామనుకోండి, నివారణ ఆటోమేటిక్గా వాళ్ళు తెలుసుకుంటారు. కత్తితో వీళ్ళతో డీల్ చేసినప్పుడు బ్లేడ్ కానీ లేదు ఇట్లాంటి వాళ్ళ జోడికి వెళ్ళదు. నేను చేసుకున్నా కొంచెం జాగ్రత్తగా ఉంటారు. ఏమైనా ముట్టుకోకూడదు, పిన్నిసులు కానీ సూదులు కానీ ఇట్లాంటివి వాళ్ళు ముట్టుకోరు. స్టవ్ దగ్గరికి వెళ్ళకూడదు. చిన్నపిల్లలు అయితే ప్రమాదం, మంట అంటే ఏంటి, భయం అంటే దానివల్ల ఏమవుతుంది, ఏ నష్టం, ఇట్లా అన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళామంటే ఆటోమేటిక్గా వాళ్ళు దాని జోలికి వెళ్ళారు. ఏదైనా మనం చెప్పడం కానీ మనం 24 గంటలు చూసుకుంటూ ఉండాలి. అది మటుకు బయటకు తిన్నాడు మనం ముందు చెప్పామంటే చిన్నప్పుడు చెప్పడం వల్ల ఆటోమేటిక్గా ఆ హ్యాబిట్ అనేది వాళ్ళలో ఇంబైబ్ అయిపోతుంది, వాళ్ళలో ఇమిడిపోతుందన్నమాట. సో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండడం ప్రయత్నిస్తారు. కానీ ఏది నేర్పించకుండా మన టీవీ చూడాలి, సీరియల్స్ చూసుకోవాలి, అవి చేసుకుంటే పెద్ద ఎక్కువ వాళ్ళు అలాగే తయారవుతారు. ఫోన్ల విషయంలో ఫోన్లు ఎక్కువ వాడొద్దని, మంచి ప్రోగ్రామ్స్ చూడమని చెప్పి చూస్తున్నాను. రౌండ్ అబౌట్ ఇప్పుడన్నీ చెత్తనే వస్తుంది, సెక్స్ గురించి, అడల్ట్స్ ఇట్లాంటివన్నీ అవి చూడకూడదన్నా మంచివి కాదు. ఎందుకని అరవడం వల్ల ఉపయోగం లేదు. సో ఇట్లాగా ఇన్సిడెంట్ బట్టి, సిచ్యువేషన్ బట్టి మనం మసులుకోవాలి. పెద్దవాళ్ళతో ఎట్లా ఉండాలి, ఎంతవరకు భయం ఉండాలో అంత భయం పెట్టండి. కానీ ఆ భయం పెట్టేది కూడా ఎట్లా ఉండాలంటే ఎఫెక్టివ్గా ఉండాలి. అంతేగాని అదే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వాళ్ళు ఇంకా మొండేలుగా మారిపోతే మీరు చేసిన డిసిప్లిన్ కంప్లీట్లీ వేస్ట్. తెలిసిందండి. ఇది నా అభిప్రాయం భయం మీద కాన్సెప్ట్. ఇంకేదైనా ఉంటే మీరు యూ కెన్ జస్ట్ కమెంట్స్. డిసిప్లిన్ చేయట్లేదు కానీ బట్ ఎవరో ఒకరు ఉంటారు, ఎక్కడో ఒకరు పెట్టకపోయినా పర్లేదు కానీ ఏదో ఒకటి పెడతారు. నేను వాటి గురించి ఏం పట్టించుకోను కానీ, ఎందుకంటే సోషల్ మీడియా. సో ఇది నా అభిప్రాయం. మీకు కనుక ఈ కాన్సెప్ట్ నచ్చితే ఇంకా దీని మీద 2-3 ఉన్నాయి. ఆశ్చర్యం, తర్వాత ఏంటి ఈ జుగుత్స అంటే డిస్కస్టింగ్, కుళ్ళు, చిరాకులది, తర్వాత సంతోషం అంటే ఎలా ఉంటుంది, దుఃఖం అంటే ఎలా ఉంటుంది, ఇలా కొన్ని పొదుపు, మధ్యలో వేరే వీడియో షూట్ చేస్తూ ఇలా కొన్ని టాపిక్స్ మాట్లాడుతూ ఉంటాను. సో మీకు కనుక నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని విజీ రెయిన్బో ఛానల్. ప్రేమ అనే ఛానల్ అదేంటి వీడియోని కూడా కొంచెం చూసి ఆదరించండి. తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళకి వీడియో షేర్ చేయండి. నా 4000 వాచ్ అవర్స్ త్వరగా అవ్వాలని కోరుకోండి. 1000 సబ్స్క్రైబర్స్ అయిపోయింది, వాచ్ అవర్స్ అవ్వాలి ఇప్పుడు. సో మీరు అందరూ నా ఈ లాంగ్ వీడియోస్ ప్రయాణంలో తప్పకుండా సహకరిస్తారని, మీకు తెలిసిన వారికి షేర్ చేస్తారని. నాకేమో మనీ అవసరం లేదు, నాకు దేవుడి దయ వలన అన్నీ ఉన్నాయి. ఏదో హాబీగా చేస్తున్నాను. కానీ హాబీగా చేస్తున్నప్పుడు కొన్ని టార్గెట్స్ రీచ్ అవ్వాలి ఉంటుంది కదా, ఆ సంతోషం కోసం అంతే. ఇప్పుడు నాకేం వేరే ఏమంటాం అది చేయాలి, ఇచ్చేయాలి అట్లాంటి పెద్ద కోరికలు ఏం లేవు. ఏదో కాస్త టైంపాస్కి. సో అందులో మీరు అందరూ నా ఫ్యామిలీ అని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. వేరే 2 ఛానల్స్ కూడా చేస్తాను, ఇంకా రేపు ఎల్లుండి స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ దగ్గర 3800 ఉన్నారు.
వాచ్ అవర్స్ కొంచెం పెరగాలి. లాంగ్ వీడియోస్లో, షార్ట్ వీడియోస్లో వస్తున్నాయి కానీ దీంట్లో కొంచెం కూడా సహకరించండి. ఓకే, మీకేమైనా అనిపిస్తే కమెంట్ రూపంలో తెలియపరచండి. సో మీ అందరి దగ్గర ఇవన్నీ ఆశిస్తూ తప్పకుండా సపోర్ట్ చేస్తారని అనుకుంటూ, ఈ ఛానల్ సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నమస్కారములు. థ్యాంక్ యూ. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చినందుకు. ఉంటాను. బాయ్ బాయ్. ఇట్లు మీ విజయలక్ష్మి. థ్యాంక్ యూ.